వచ్చేసి అయితే ఫిలిపినో వంట అండి. అది వంట ఒకసారి వీడియో తీశాను, చూపిద్దామని మీకు కూడా. చికెన్ సూప్ అనమాట వండుతున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి అయితే ఆనియన్, అల్లము, వెల్లిపాయ అయితే కొంచెం ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసారు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ చూసారా, వాటర్ అయితే ఫుల్గా వేసారు. అంటే సూప్ కదా అందుకని చెప్పి దానికైతే సరిపడా సాల్ట్ అయితే, అదే వాటర్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ అయితే వేసుకున్నారు. ఇలా వంట అయితే ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుందండి ఎలాంటి వంట అయినా. అది వచ్చేసి అయితే మాజీ ఉంది కదండి, ఒక మాజీ వేసారు. వచ్చేసి అయితే టమాటాలు, ఇంకా ఈ బాయిలింగ్ ఉడికిది ఏం లేదండి, ఇంక వేసేయడమే మొత్తం. అంటే ఇలా వంట అలా ఉంటుంది, మన వాళ్ళని ఏమనకూడదు, ఎవరి వంట వాళ్ళదే కదా. అయితే టమాటాలు వేసారు. అప్పుడు వచ్చేసి అయితే బ్లాక్ పెప్పర్ అండి, అది మిరియాల పొడి అనమాట. అంటే కొంచెం స్పైసీగా చేసుకున్నారు, మిరియాల పొడి వేసారు. వాటర్ అయితే బాగా బాయిలింగ్ అవ్వాలన్నమాట. బాగా అంటే కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత కొంచెం బాయిలింగ్ అవ్వాలి. మా ఇంట్లో పిలిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళ వంటలు అనమాట ఇవి. ఈరోజు వండుకుంటే ఇంకా ఇది వంటలు సర్లే వీడియో తీద్దామని తీసాను అనమాట. అంటే సూప్ చేశారు కదా, చికెన్ సూప్ ఎలా చేస్తారని. ఇదైతే నూడిల్స్ అండి, వాళ్ళు ఫిలిపిన్ వాళ్ళు చేసుకునే నూడిల్స్ అనమాట. ఇలా మేడం ఎలా కొనుక్కుంటారులేండి, మేడం కూడా కొనుక్కొస్తారు. ఇదిగోండి ఇవైతే చికెను, బోన్లెస్ చికెన్ ఉంటుంది కదండి, అవి చికెను, క్యారెట్స్ అండి. ఇంకా వాటర్లో అయితే వేసేసారు. ఓన్లీ ఏ వంట అయినా కానీ 5 నిమిషాలు ఉంటారండి ఎక్కువ అయితే వంటల్లో, ఎందుకంటే హాఫ్ కుక్ తింటారనమాట. ఫుల్గా అయితే ఫుల్ కుక్ అయితే తినరు, హాఫ్ కుక్కే తింటారనమాట. ఫిలిపిన్లో అందరూ వంటలన్నీ ఇలానే ఉంటాయి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ. అదిగోండి చికెన్ అయితే వాటర్లో ఇంకా వేసేసారు. అది ఇంకా ఒకసారి బాయిలింగ్ అయిన తర్వాత ఇంకా కొంచెం స్పైసీ సరిపోలేదని చెప్పేసి పచ్చిమిరపకాయలు కూడా వేసారు దీంట్లోనూ. పచ్చిమిరపకాయలు, బ్లాక్ పెప్పర్ మళ్ళీ కొంచెం వేసారని సరిపోలేదని చెప్పి. అదిగోండి పచ్చిమిరపకాయలు అయితే మామూలుగా అంత స్పైసీ ఏం తినరు, మిరపకాయలు ఎక్కువ బ్లాక్ పెప్పర్ తింటారు అన్నమాట వీళ్ళు. అందుకని చెప్పి మిర్చి అయితే కట్ చేయలేదు, మామూలుగా వేసారు. ఇలా వంటలు మొత్తం చేపల కూర అయినా ఇలానే ఉంటుందండి. చేపల కూర అయినా, చికెన్ అయినా, ఏదైనా కొంచెం నీళ్ళుగా సూప్ కింద వండుకుంటారు, మరి ఎందుకో తెలియదు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ వంటలు అలా ఉంటాయి అనుకుంటా, అందుకని చెప్పి ఇలానే వండుకుంటారు వీళ్ళైతే. అదిగోండి కొంచెం అయితే బాయిలింగ్ అయితే వచ్చింది, ఒక్క బాయిలింగ్ వచ్చిందంటే, ఎక్కువసేపు కూడా బాయిల్ అవ్వనవరా, ఎందుకంటే చికెన్ ఉంది కదా, దానికోసం కూడా ఎక్కువ బాయిలింగ్ అవ్వనవ్వలేదు. ఇది వచ్చేసి అయితే కస్సాకు అనమాట, అందరూ తెలిసే ఉంటుంది కదా కస్సాకు అయితే ఫుల్గా వేసారు, ఒక కట్టేసారు కస్సాకు. అంటే వీళ్ళ వంటలు ఎక్కువ కస్సాకు ఇవన్నీ ఉంటాయి, వేసుకుంటారు. అదే చైనీస్ వంటల టైప్ అనమాట ఇలా అయితే. ఇదిగోండి కస్సు వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం సాల్ట్ చెక్ చేసింది అనమాట. ఇది స్పైసీ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వేసారు బ్లాక్ పెప్పర్ అయితేని. ఇంకా ఇందులో కారం అలాంటిది ఏమీ లేదండి, మామూలుగా బ్లాక్ పెప్పర్తోనే ఇంకా స్పైసీ అనమాట. కొంచెం స్టార్టింగ్లో అయితే అల్లం వేసారు కదా, ఇంకా అల్లము వెల్లుల్లిపాయ అదనమాట, ఇంకంతే. ఇలా అయితే ఇంకెక్కువ అల్లం కూడా పేస్ట్ వేసుకోరండి, వీళ్ళు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటారు, అల్లం పేస్ట్ కూడా వేసుకోరు. ఇప్పుడైతే దీన్ని కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత మాజీ సరిపోలేదు అనమాట, మాజీ మళ్ళీ ఇంకోటి వేసారు. మాజీలో ఎక్కువ సాల్ట్ ఉంటుందండి, అయినా కానీ వీళ్ళు బాగా తింటారు మాజీ. అంటే అరబ్బోల వంటల్లో కూడా మాజీ కంపల్సరీ ఉంటుంది కదా, ఫిలిపిన్ వాళ్ళు కూడా ఎక్కువ మాజీ యూజ్ చేస్తారు. మన ఇండియన్ వంటలు అయితే అంతగానో యూజ్ చేయరండి, అయినా మాజీ యూజ్ చేయరు. కానీ ఇలా అయితే మాజీ మాత్రం గట్టిగానే వాడతారు. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో ఫిలిపిన్ వాళ్ళ స్పెషల్ కుకింగ్ అనమాట. అది కొంచెం చికెన్ చూసారా, తెల్లగా ఉంది, అది ఉడికిందో లేదో తెలియదు, ఇంకా అలానే ఉంచేసారు. ఇప్పుడైతే ఇంకా అదిగోండి ఒకసారి బాయిలింగ్ వచ్చింది కదా, ఇప్పుడైతే నూడిల్స్ వేస్తారు చూడండి. నూడిల్స్ ఇంకా ప్యాకెట్లో ఎలా ఉన్నదో ఇంకా అలానే వేసేసారు.
ఇవ్వండి టమాటాలు, క్యారెట్స్ అయితే ఇంకా ఉడకలేదు, చికెన్ కూడా ఉడకదు ఎందుకంటే ఒక్క బాయిలింగ్ అయ్యింది కదా. ఇందులో అయితే బ్లాక్ పెప్పర్ మళ్ళీ వేసుకున్నారు అండ్ స్పైసీ కోసం. మా ఇంట్లో అందరూ స్పైసీ తింటారండి. మామూలుగా మన ఇండియన్ వంటలు ఉన్నాయి కానీ తినేస్తారు స్పైసీనే కావాలి వీళ్ళకి. మన ఇండియా వంటలు అంటే చాలా ఇష్టం అండి, మేము అన్నీ కూడా తింటారు. వీళ్ళ వంటలు ఎప్పుడో ఒకసారి తీసానండి, ఇది మళ్ళీ రెండోసారి అన్నమాట. అత్త గుళ్ళలో ఇవి వండుకున్నప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను యూట్యూబ్లో. మళ్ళీ ఇదే వంట అనమాట రెండోది. ఇదిగోండి అయితే నూడిల్స్ అని, ఇది ఎక్కువ టైం పట్టదండి, ఓన్లీ 5 minutesలో అయిపోద్ది. ఈ నూడిల్స్ అయితే ఊరికినే ఉడికిపోతాయి ఎందుకంటే సన్నగా ఉంది కదా. ఇవి అయితే పిలిపినవి అనమాట నూడిల్స్. ఈ ప్యాకెట్ ఎప్పుడో కొనుక్కొచ్చుకున్నారంటే వండుకోలేదని చెప్పి ఇప్పుడు వండుకుంటున్నారు అనమాట. ఇవ్వండి ఇంకంతే. దీన్ని అయితే ఒక 5 minutes కూడా కాదులేండి, ఒక 3 minutes ఉంచారు. మామూలుగా కొంచెం ఊరికనే సాఫ్ట్ అయిపోయిందండి అది, ఏంటంటే సన్నగా ఉంది కదా బాగా, అందుకని చెప్పేసి. అదైతే కొంచెం ఉడికిన తర్వాత ఇంకా అయిపోయినట్టే, ఇంకా సూపు ఇంకా అంతేనండి, ఇంకా అలా తినడమే. ఇంకా మీకైతే చూపించాను ఉండండి. చికెన్ కూడా తీసి నేనే కలిపాను అనమాట, వీడియో తీసుకున్నాను కదా అందుకని చెప్పి. ఇదైతే పిలిపిని వాళ్ళ చికెన్ సూప్ అనమాట. ఇది మీలో ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఎందుకో కొంచెం చికెన్ అయ్యి బాయిలింగ్ అవ్వలేదు కదండి, కొంచెం స్మెల్ అయితే వచ్చింది. చికెన్ ఉడకాలి కదా, కానీ వీళ్ళైతే ఇలానే తింటారు, అంటే హాఫ్ కుక్ తింటారు అంట. హాఫ్ కుక్ తినే వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది, కానీ కొంతమంది అయితే తినరు కదా, అందుకని చెప్పనమాట. ఇక నూడిల్స్ అయితే ఉడికిందా లేదా ట్రై అయితే చేస్తుంది మా ఇంట్లో పిలిపినల్ని. కొన్ని వంటలు బాగానే ఉంటాయండి, కొన్ని వంటలు అయితే అసలు చాలా దారుణంగా వండుతారు, ఎందుకో తెలియదు, కానీ వీళ్ళ వంటలు అలానే ఉంటాయంట. అవి కొన్ని నూడిల్స్ ఇప్పుడు వేసారు కదా అవి, అది నేనే తిప్పుతున్నానండి, అది నేను మీకు చూపించడం కోసం తీసాను అనమాట. ఎందుకంటే అది కట్ చేసి వేస్తే బాగుండేది, ఇంకా ఎలా ఉన్నది అలానే వేసేసింది కదా, అది మొత్తం ఒక దగ్గరే ఉండిపోయింది అనమాట నూడిల్స్ అయితే. అదిగోండి చికెన్ అయితే అది కొంచెం చూసారా అంత తెల్లగా ఉందో. చికెన్ అయితే దీంట్లో కారం లేదు, ఏం లేదు, కారం ఏమి వేయలేదు కదా. మన ఇండియా వంటలు అయితే కలర్ రెడ్గా కావాలి మనకి. అదిగోండి చికెను, ఇంకా అదేనమాట మా ఇంట్లో పిలిపిని వాళ్ళు వంట అనమాట. ఇదైతే చికెన్ సూప్ అంట పేరైతే. ఇదండి ఇంకా ఒక 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఇంకా అయిపోయింది, తీసేసారు. ఇంకా ఇదేనండి ఈరోజు వంట. మామూలుగా వీళ్ళకైతే వేరేది కర్రీ అయితే వండారు, మామూలుగా పిలిపిన వాళ్ళకి మాత్రమే ఇది. ఓకేనండి, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ఓకేనండి, బాయ్ అందరికీ. మీకు కూడా నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి, మీకు ఎవరికైనా కావాలంటే. బాయ్ బాయ్.